ఈ బ్లూ కలర్ రోబోట్ పిల్లి చాలా మందికి చూడగానే చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి కదా. స్నేహం, సాహసం, అంతులేని ఊహాలోకం అన్ని గుర్తొస్తాయి. కాని ఒక విషయం ఆలోచించారా? ఈ సరదా కార్టూన్ క్యారెక్టర్ మనందరి ఫ్యూచర్కి, మరీ ముఖ్యంగా వృద్ధుల సంరక్షణకి ఒక మోడల్గా మారబోతుందని ఎవరైనా అనుకుంటారా? అవును, వినడానికి కొంచెం వింటగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. ఈ సింపుల్గా కనిపించే సరదా కథ వెనకాల టెక్నాలజీ, కేరింగ్, ఇంకా హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించి చాలా లోతైన విశ్లేషణ దాగి ఉంది. సరే, మరి ఈ రెండింటి మధ్య ఉన్న ఈ ఊహించని కనెక్షనేంటో, ఆ కథేంటో చూసేద్దాం. సరే, ఫస్టు అసలు ఈ కథ మొదలైన దగ్గరికెళ్దాం. అసలు ఎవ్రీ బ్లూ క్యాట్ ఏంటి దీని స్టోరీ? వింటే చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. ఫ్యూచర్ నుంచి ఒక రోబోట్ వచ్చి ఒక అబ్బాయికి హెల్ప్ చేస్తుంది, అంతే. కాని అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఈ హెల్ప్ కేవలం హోంవర్క్ చేయడంలో కాదు, నొబితా వల్ల తారుమారైపోయిన ఒక జనరేషన్ భవిష్యత్తునే మార్చడం కోసం వచ్చింది. ఈ క్యారెక్టర్స్ అందరూ ఉంటేనే డోరేమాన్ ప్రపంచం కంప్లీట్ అవుతుంది. నోబితా ప్రాబ్లమ్స్, జియాన్, సునియో చేసే అల్లరి, ఇవన్నీ లేకపోతే డోరేమాన్లోంచి ఆ మ్యాజిక్ బయటకు రాదు. ఇవే అసలైన కారణాలు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ కథ ఎంత సీరియస్సో చూడండి. ఇది జస్ట్ ఒక అబ్బాయికి స్కూల్లో హెల్ప్ చేయడం లాంటిది కాదు. ఇది ఒక ఫ్యామిలీ తలరాతను మార్చే విషయం. నొబితా ఈరోజు చేసే చిన్న చిన్న తప్పులు ఫ్యూచర్ జనరేషన్స్ని పేదరికంలోకి నెట్టేస్తాయన్నమాట. సో ఆ హిస్టారికల్ మిస్టేక్ని కరెక్ట్ చేయడానికొచ్చిన టైం ట్రావెలరే డోరేమాన్. సరే, వేలల ఎపిసోడ్లు వచ్చినా ఈ స్టోరీ మనకి ఎప్పటికీ ఎందుకు బోర్ కొట్టదు ఆలోచించారా? దాని వెనుక ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది సింపుల్ ఫార్ములానే అయినా చాలా ఎఫెక్టివ్. ప్రతి ఎపిసోడ్లో ఫార్ములా ఒకటే, కానీ గ్యాడ్జెట్ కొత్తది, ప్రాబ్లం కొత్తది. ఈ స్ట్రక్చర్ మనకు ముందే తెలిసినా ఒక రకమైన కంఫర్ట్ ఇస్తుంది. అదే టైంలో కొత్త కొత్త గ్యాడ్జెట్స్ క్రియేటివిటీ వల్ల మనకు ఇంట్రెస్ట్ కూడా పోదు. కరెక్ట్గా ఇదే విషయాన్ని డోరేమాన్ క్రియేటర్ ఎంత బాగా చెప్పారో చూడండి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, నోబితా ఎప్పటికీ మారడు, అతను ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. కాబట్టే ఈ కథకు ఎండ్ కార్డ్ అనేది ఉండదు. అతని ఫెయిల్యూర్సే ఈ నెవర్ ఎండింగ్ స్టోరీకి ఫౌండేషన్. ఇప్పుడు మనం ఈ అబ్బాయికి, రోబోట్కి మధ్య ఉన్న రిలేషన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఇది అనుకున్నంత సింపుల్ కాదు. ఇది కేవలం ఒక ఓనర్ రోబోట్ రిలేషన్షిప్ అస్సలు కాదు, అంతకు మించి చాలా ఉంది. ఈ ఒక్క లైన్ డోరేమాన్ క్యారెక్టర్ ఏంటో మొత్తం చెప్పేస్తుంది. డోరేమాన్ ఒక టీచర్లా డిసిప్లిన్ నేర్పడు, ఒక ఫాదర్లా స్ట్రిక్ట్గా ఉండడు. అతను అంతులేని ప్రేమను పంచే ఒక అమ్మలాంటోడు. ఈ కంపారిజన్ చూస్తే డోరేమాన్ కేరింగ్ స్టైల్ ఎంత స్పెషలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అతను నోబితాని మార్చాలని ట్రై చెయ్యడు, దానికి బదులుగా నోబితా ఎమోషన్స్ని అర్థం చేసుకుంటాడు, అతనితో పాటే బాధపడతాడు, ఇంకా ఎన్ని తప్పులు చేసినా సరే ఎప్పుడూ అతని వైపే ఉంటాడు. ఇదే అసలైన కీ పాయింట్. జపనీస్ కల్చర్లో అమాయ్ అంటారు దీన్ని. అంటే ప్రేమతో కూడిన గారాబమనమాట. ఇదే డోరేమాన్ బలం, అదే టైంలో అతిపెద్ద వీక్నెస్ కూడా. నోబితా మీదున్న విపరీతమైన ప్రేమ వల్ల అతనికి నేర్పాల్సిన కఠినమైన పాఠాల నేర్పలేడు. సింపుల్గా చెప్పాలంటే అతను నో చెప్పలేడు. సరే, ఇక్కడ్నించే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ ఫిక్షనల్ రిలేషన్షిప్ని మన రియల్ వరల్డ్లో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్తో కనెక్ట్ చేసి చూద్దాం. అవును, డోరేమోన్ అంటే జస్ట్ పిల్లల కార్టూన్ మాత్రమే కాదు, అకాడమిక్ రీసెర్చ్లో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయ్యాడు. హ్యూమన్ రోబోట్ రిలేషన్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు డోరేమోన్ని ఒక కేస్ స్టడీలా చూస్తున్నారు. ఇది నిజంగా ఒక బ్రిలియంట్ ఐడియా కదా. ఒక సిచ్యువేషన్లో లోపంగా కనిపించేది మరో సిచ్యువేషన్లో ఒక గొప్ప ఫీచర్గా మారుతుంది. ఎలాగంటే, పిల్లల క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి, వాళ్లకి డిసిప్లిన్ కావాలి. కాని వృద్ధుల విషయం వేరు, వాళ్లకు కావాల్సింది కంఫర్ట్, సపోర్ట్, సింపతి. వాళ్లు జీవితాంతం కష్టపడి నిర్మించుకున్న క్యారెక్టర్ని మనం మార్చాల్సిన పనిలేదు, దాన్ని గౌరవిస్తే చాలు. ఈ చార్ట్ చూడండి, జపాన్లో వస్తున్న డెమోగ్రాఫిక్ చేంజ్ ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. దాదాపు ఒక సునామీలాగా. వేరే దేశాలు ఈ ఏజింగ్ పాపులేషన్కి అడ్జస్ట్ అవ్వడానికి డెకేడ్స్ పడితే, జపాన్ కేవలం 25 ఏళ్లలోనే ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇది ఎంత పెద్ద సోషల్ ఛాలెంజో ఆలోచించండి. ఈ నంబర్ జపాన్ ఎదుర్కొంటున్న ఎల్డర్ కేర్ ఛాలెంజ్ ఎంత పెద్దదో చెప్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో వృద్ధులను చూసుకోవడానికి మనుషులు సరిపోరు. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే
కొత్త సొల్యూషన్స్ చాలా అవసరం. దీనికి ఆన్సర్గానే జపాన్ టెక్నాలజీ వైపు చూస్తోంది. అందుకే ఒకప్పుడు జస్ట్ ఒక కార్టూన్గా మనకు తెలిసిన డోరెమాన్ ఇప్పుడు వృద్ధుల్ని చూసుకునే రోబోట్ల తయారీకి ఒక నేషనల్ ఇన్స్పిరేషన్గా మారాడు. ఒక రోబోట్ మనల్ని ఫిజికల్గా చూసుకోగలదు, ఓకే, కానీ అది నిజంగా మన గురించి కేర్ తీసుకుంటుందా? ప్రేమను ఆప్యాయతను నటించడం నిజమైన ప్రేమతో సమానమవుతుందా? ఇది రీసెర్చర్లు అడుగుతున్న చాలా డీప్ ఎథికల్ క్వెశ్చన్. సరే, ఇప్పుడు ఈ కల్చరల్ ఫినామినన్ ఎంత పెద్దదో దాని గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటో ఒకసారి చూద్దామా? డోరేమాన్ కేవలం జపాన్కే పరిమితం కాదు. 50 ఏళ్లకు పైగా మాంగా, టీవీ, సినిమాల ద్వారా డోరెమాన్ ఒక జనరేషన్ నుంచి మరో జనరేషన్కి పాస్ అవుతూనే ఉన్నాడు. అతని ఇంపాక్ట్ కాలంతో పాటు పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గలేదు. ఈ నంబర్స్ చూస్తే అతని గ్లోబల్ రీచ్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. డోరేమాన్ ఒక జపనీస్ ఐకాన్గా మొదలై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఒక కామన్ మెమరీగా మారిపోయాడు. ఫైనల్గా చెప్పాలంటే డోరెమాన్ సక్సెస్కి కారణం అతని గ్యాడ్జెట్స్ కాదు, అతను రిప్రజెంట్ చేసే ఎమోషన్స్, అంటే ఫ్రెండ్షిప్, హోప్, ఇంకా ఎలాంటి కండిషన్స్ లేని సపోర్ట్. అందుకే ప్రపంచవ్యాప్తంగా అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ఈ ప్రశ్న గురించి ఒకసారి ఆలోచించండి. బహుశా కేరింగ్ అంటే ఎప్పుడూ ఎదుటివాళ్లని మార్చడం కాదేమో. కొన్నిసార్లు అది జస్ట్ వాళ్లకి ఓదార్పివ్వటం, తోడుగా ఉండటం, కష్ట సమయాల్లో మనం ఒంటరిగా లేమని ఒక భరోసా ఇవ్వడం మాత్రమే కావచ్చు.